కృష్ణా జిల్లాలో బియ్యం మాయం కేసు రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర మధ్య పంచాయతీ రోజు రోజుకి ముదురుతోంది. పేర్ని నాని చేస్తున్న ఆరోపణలేంటి, దానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఏంటి? ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి వేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. ప్యాంటు తడుపుకుని నెల రోజులకి అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పేరు నాని గారు ఇవాళ వచ్చి కట్టు కథలు అల్లి చెప్తా ఉన్నాడు. మీ కుటుంబంలో ఆడవాళ్ళ మీద పేరు పెట్టామే, ఆడవాళ్ళ పేరు మీద పెట్టినప్పుడు వ్యాపారం జాగ్రత్తగా చేయాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మా ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అవన్నీ కట్టు కథలే. నీకు దమ్ము ధైర్యం ఉంటేరా, ఇవాళ నువ్వు చేసిన తప్పు కాదని చెప్పు. మీ ఆవిడ పేరు మీద పెట్టి నువ్వు దోచుకున్నది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వాస్తవం కాదా? రెండో ట్రిప్ చేస్తే 4800 క్వింటాల్స్ వచ్చినాయి. మూడో ట్రిప్ చేస్తే మొత్తం కలిపి 7500 బస్తాలు ఏమైనాయి? నాకు అవసరమైంది మీకులాగా దొంగ కేసులు సృష్టించాను మీరు. అది అలవాటు కదా మీకు. నా మీద మా పక్కన ఉన్న కుర్రాన్ని తీసుకెళ్ళిపోయి కాళ్ళు చేతులు ఏలాడేసి కింద కట్టి బట్టలోడ తీసి లాఠీలతో కొట్టించి అక్రమంగా ఒక స్టేట్మెంట్లు తీపిచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేశారు. 54 రోజులు పెట్టించారు. మీ సంస్కృతి అదే కాబట్టి నీకు అదే అనిపిస్తుంది. నిజంగా నీకు భయం లేకపోతే కోర్టులో ఎందుకు వేసుకున్నా? మీ భార్య పేరు మీద ఎందుకు మీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసుకున్నా? నీ కొడుకు నీ పేరు మీద హైకోర్టులో ఎందుకు పిటిషన్స్ వేయించుకున్నారు?